వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణ ప్రజల ఇలవేల్పు గ్రామ దేవతగా కొలువై ఉన్న శ్రీ కలుగోల శాంభవీదేవి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత దేవతగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తున్నారు. నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, మొక్కుల చెల్లింపులతో ఆలయం భక్తులతో సందడిగా ఉంటుంది. గ్రామ ప్రజలకు రక్షణ కల్పించే శక్తి స్వరూపిణిగా కలుగోళ్ళమ్మ తల్లిని పూజిస్తారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ప్రజల ఇలవేల్పుగా భక్తుల పూజలు అందుకుంటూ గ్రామదేవతగా కొలువయున్న శ్రీ కనుగోళ్ల శాంభవి మాత మహిమాన్విత దేవత. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం స్థానికుల ఆధ్యాత్మిక జీవనంలో ప్రత్యేక స్థానం సంపాదించుకొని విశిష్టత కలిగి విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఉన్న శ్రీ కలుగోళ్ల శాంభవి దేవస్థానం పార్వతీదేవి యొక్క శక్తివంతమైన రూపం. ఈ పురాతన ఆలయం సుమారు 15వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ అమ్మవారు కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో త్రిశూలంతో భక్తులకు అభయమిస్తారు. నిర్మాణ శైలి బహురమ్యంగా ఉండి 3 అంతస్తుల రాజగోపురం మరియు 4 స్తంభాల మండపం ఉన్నాయి. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ కలుగోళ శాంభవి అమ్మవారు. ఈమె ద్విరూపాలతో పార్వతి లేక దుర్గారూపంలో దర్శనమిస్తుంది. నెల్లూరు జిల్లాలో వడ్డిపాలెం, జనతాపేట, కావలిపట్నంలో ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఇక్కడి ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో ఈ దేవాలయం విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. కావలి పట్టణ గ్రామ దేవత శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 కలుగోల శాంభవి అమ్మవారి యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే, కావలికి 3 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి సర్వాయిపాలెము అనబడేటటువంటి గ్రామంలో ఈ సమీప ప్రాంతాలంతా కూడా కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి రోజులలో రామిరెడ్డి వారి ఇంట ఆవిడ రాగుల పుట్టలో వెలిసింది. అంటే వాళ్ళు రాగులు తీసుకొని అందరికీ పంచుతూ ఉన్నారు. ఎన్ని పంచుతూ ఉన్నా కానీ అవి తరగకుండా పుట్టుకొని వస్తూ ఉన్నాయి. అప్పుడు ఘనాచారి రూపంలో అమ్మవారు వెలసి, నాయన, నేను ఆది పరాశక్తి పార్వతీ అంశ కలిగినటువంటి శ్రీ కలుగోల శాంభవీదేవిని, నేను ఈ రాగుల బుట్టలో ఉన్నాను, నన్ను కోడి కూత, రోకలి పోటు వినపడని చోట నన్ను ప్రతిష్ఠ చేయమని ఆ అమ్మవారు కోరుకున్నప్పుడు అప్పుడు కావలి పట్టణానికి, కావలి గ్రామానికి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దొడ్లవారి కుటుంబీకులు, అలాగే కసవరాజు వారి కుటుంబీకులు, వాళ్ళందరితో కూడా సంప్రదించి ఆనాటి గ్రామ పెద్దలైనటువంటి వేమిరెడ్డి వారి కుటుంబం, మొంగమూరి వారి కుటుంబం, కాటా వారి కుటుంబం, కూరపాటి వారి కుటుంబం, ఈతముక్కల వారి కుటుంబం, అలాగే సమాధి వారి కుటుంబం, వేమా వారి కుటుంబం, మేకల వారి కుటుంబం, అలాగే పోకలపాటి వారి కుటుంబం, తన్నీరు వారి కుటుంబం, వీళ్ళందరితో కూడా ఆనాటి వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క అనుమతితోటి కావలి పట్టణమునకు పడమటి భాగంలో కీకారణ్యమైనటువంటి ఈ ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అమ్మవారికి విశ్వబ్రాహ్మణులు అర్చకత్వాన్ని నిర్వహిస్తూ తీయబిండి ఓంకార స్వామి వారి కుటుంబీకులమైనటువంటి మేము నిత్య పూజా కైంకర్యములను నిర్వహిస్తూ ఉన్నాం. దాతలు అనేకమైనటువంటి దాతల యొక్క సహాయ సహకారములతో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతినిత్యం అమ్మవారికి గ్రామము పేరు మీద
తొలి పూజగా కుంకుమార్చన చేయడం, అలాగే కొత్తగా వివాహమైనటువంటి దంపతులు సాయంకాల సమయంలో మేళ తాళాలతో అమ్మవారి దగ్గరికి వస్తారు, వారికి కుంకుమార్చనలు నిర్వహించడం, అలాగే సంక్రాంతి పర్వదినము నాడు ఆనాడు దర్భల వారి కుటుంబం, అలాగే బ్రాహ్మణులు అయినటువంటి ఇంకొక కుటుంబం వాళ్ళు పాలూరు వారి కుటుంబ సభ్యులు సంక్రాంతి రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించేటటువంటి ఆచారం ఉన్నది. అలాగే ప్రతి నిత్యము కూడా అమ్మవారి సన్నిధానంలో ఉన్నటువంటి శ్రీచక్రమునకు పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తాం, ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 10 గంటల నుంచి 12 గంటల లోపు ప్రతి నిత్యం మహానైవేద్యం నివేదన చెల్లించడం, సాయంత్రం 5 గంటల నుండి నిత్య పూజా కైంకర్యములు నిర్వహిస్తూ భక్తులు కోరుకున్నటువంటి రోజున పల్లకీ సేవ కార్యక్రమం, అలాగే దీప అలంకరణ సేవ కార్యక్రమం, సహస్రనామార్చనలు, ఈ విధమైనటువంటి ప్రత్యేక పూజా కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. అమ్మవారికి చైత్ర మాసములో ఉగాది పర్వదిన సందర్భంగా పూలంగి సేవ కార్యక్రమం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి పర్వదినము నాడు 1,00,000 మల్లె పూజలతో పూజా కార్యక్రమం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి గాజుల అలంకరణ, ఆషాఢ మాసంలో కూరగాయలతో శాకాంబరి అలంకారం, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, భాద్రపద మాసంలో వినాయక చవితి ఉత్సవాలు, ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులు, కార్తీక మాసంలో విశేష దీప అలంకరణ సేవలు, మార్గశిర పుష్యమాసముల యందు సంక్రాంతి పర్వదిన తిరునాళ్ళ కార్యక్రమాలు, మాఘ పాల్గొన మాసాలలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములన్నీ కూడా దాతల సహకారంతో నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం స్థానికుల ఆధ్యాత్మిక జీవనంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన కావలి జాతర జరిగే ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ దేవస్థానం చరిత్ర చాలా విశిష్టమైనది. నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని ఊరు. జిల్లాలోని 2వ అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమిది. క్రీస్తు శకం 1515లో ఉదయగిరి రాజు హరిహర రాయలు తన సైన్యాన్ని కాపలా కోసం ఇక్కడ ఉంచారు. అప్పట్నుంచి ఈ ప్రాంతం పేరు కావలి అయ్యింది. బంగాళాఖాతానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం హోల్సేల్ బట్టల వ్యాపారానికి, వ్యవసాయానికి, పరిశ్రమల ఏర్పాట్లతో పాటు పురాతన ఆలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. వాటిలోనే ఒకటైన కావలి వాసుల ఆరాధ్య దైవం శ్రీ కలుగోల శాంభవీదేవి ఆలయం.
జిల్లా కావలి పట్టణానికి సమీపంలో వెలిసిన మహిమాన్విత శక్తిపీఠం శ్రీ కలుగోల శాంభవి దేవస్థానం. ఈ అమ్మవారిని స్థానికులు కావలి గ్రామ దేవతగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పార్వతీదేవి స్వరూపిణిగా భావించే శాంభవి అమ్మవారు భక్తుల కష్టాలను తొలగించి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించే దైవంగా విశ్వసించబడుతున్నారు. ఈ ఆలయం ఏర్పడటానికి ఒక చారిత్రక కథ ఉంది. ఈ దేవస్థానంలోని అమ్మవారి శాసనం ప్రకారం ఈ తల్లి సుమారు కొన్నేళ్ల క్రితం కావలి సమీపంలోని సర్వాయపాలెం గ్రామంలోని సమీప ప్రాంతాలలో కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్న రోజులలో రైతు అయిన రామిరెడ్డి గారి కుటుంబంలో రాగుల బుట్టలో వెలిసిందట. రాగులు తీసుకుని ఆ ప్రాంత ప్రజలకు పంచుతూ ఉండగా ఎన్ని పంచినా అవి తరిగిపోకుండా పుట్టుకొని వస్తూ ఉండడంతో అప్పుడు ధనచారి రూపంలో అమ్మవారు వెలసి కలుగోల శాంభవీదేవి గ్రామంలో వారికి స్వప్నంలో కనిపించి తాను ఆదిపరాశక్తి పార్వతి అంశం కలిగినటువంటి శాంభవి దేవిని అని తనని కోడి కూత రోకలిపోటు వినబడిని దూర ప్రాంతాల్లో ప్రతిష్ఠించమని చెప్పిందట. ఈ నేపథ్యంలో సర్వాయపాలెం గ్రామ పెద్దలు ఆ గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావలిలోని గ్రామ పెద్దలను సంప్రదించి కావలి పట్టణానికి పడమట వైపు అప్పటిలో కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నిత్య పూజలే కాక ప్రత్యేక అలంకరణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అమ్మవారికి నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వైభవపేతంగా అమ్మవారి తిరునాళ్లు కూడా నిర్వహిస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేవస్థానంలో విశ్వ బ్రాహ్మణ కుటుంబాల నుంచి అర్చకత్వాన్ని నిర్వహిస్తూ శ్రీ తియంబిండి ఓంకార స్వామి కుటుంబీకులు నిత్య పూజా కైంకర్యములను నిర్వహిస్తూ వస్తున్నారు. కలుగోల అనే పేరుకు స్థానిక పురాణాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్వయంభూ శక్తిగా అమ్మవారు ఇక్కడ వెలిసినట్లు భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం విశేష పూజలు కుంకుమార్చనలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగా కనకపట్నంగా అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఆధునిక మౌలిక వసతులు, విస్తరిస్తున్న రహదారులు, ప్రజలకు అందుబాటులోకి వస్తున్న సౌకర్యాలతో కావలి కొత్త రూపం సంతరించుకుంటుంది. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా తమ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కావలి ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రత్యేకగా నిలిచింది కావలి గ్రామ దేవత శ్రీ కలుగోళ శాంభవీదేవి. ఈ దేవస్థానం ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కలుగోళమ్మ తల్లి భక్తుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. చారిత్రక ఆధారం ప్రకారం ఈ తల్లి సుమారు కొన్ని ఏళ్ల క్రితం కావలి సమీపంలో సర్వారాయపాలెం గ్రామంలోని సమీప ప్రాంతంలో కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో రైతు రామిరెడ్డి గారి కుటుంబంలో రాగులు బుట్టలో వెలిసిందట. ఈ దేవస్థానం కావలి ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచి నిత్యం భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. చూశారు కదా, ఇప్పటి వరకు శ్రీ కలుగోల శాంభవి దేవస్థానం గురించి మనం కొంత తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో అమ్మవారి దేవస్థానం విశిష్టత గురించి మరికొంత తెలుసుకుందాం. అంతవరకు సెలవు.